తమిళనాడులోని కాంచీపురము విశిష్టమైన క్షేత్రాల నిలయం. ఇక్కడ దాదాపుగా 1000కు పైగా ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. తమిళనాడులోని కాంచీపురం అంటేనే ఎంతో ప్రసిద్ధి. కంచి కామాక్షి అమ్మవారు విశేషమైన దైవం. అలాంటి కాంచీపురంలో మరెన్నో అద్భుతమైన ఆలయాలు సైతం ఉన్నాయి. 1000కు పైగా అద్భుత ఆలయాలు ఉన్నా ఇక ముఖ్యమైన ఆలయం, చెప్పుకోదగ్గ ఆలయం కాంచీపురంలో పాండవదూత పెరుమాళ్ ఆలయం. ఈ పాండవదూత పెరుమాళ్ ఆలయం శ్రీ మహావిష్ణువు దర్శించుకోవలసిన 108 దివ్య దేశాలలో ఒకటి. 108 దివ్య దేశాలు అంటే శ్రీ మహావిష్ణువు సందర్శించాల్సిన క్షేత్రాలలో ముఖ్యమైన వాటిని దివ్య దేశాలు అంటారు. మన తిరుమల కూడా ఈ 108 దివ్య దేశాలలో ఒకటి. ఈ 108 దివ్య దేశాలలో 107 మాత్రమే మనకి ఈ భూప్రపంచం మీద కనిపిస్తాయి. 108వది శ్రీ వైకుంఠమే, శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠం. ఇది మనం ఎలాగూ దర్శించుకోలేము కాబట్టి మనం ఈ 107 దివ్యక్షేత్రాలని సందర్శించుకోవచ్చు. ఈ 107 దివ్యక్షేత్రాలలో ఒకటైన పాండవదూత పెరుమాళ్ ఆలయం చాలా విశేషమైనది. ఇక్కడ శ్రీకృష్ణుడు పాండవులకు రాయబారిగా అంటే దూతగా వెళ్ళిన రూపంలోనే పాండవదూత పెరుమాళగా పూజలు అందుకుంటాడు. ఈ ఆలయం చూడటానికి ఎంతో అపురూపంగా ఉంటుంది. ఇక గర్భగుడిలో స్వామివారు దాదాపు 25 నుంచి 27 అడుగుల భారీ ఎత్తులో ఆసీనులై విశ్వరూపాన్ని తలపించే అద్భుతమైన భంగిమలో దర్శనమిస్తారు. నిజంగా ఈ రూపం మనం చూసిన తర్వాత మనల్ని మనం మైమరిచిపోతాం. అంత అద్భుతంగా కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు మహా ప్రసన్నమైన రూపంతో విశ్వరూపంలో దర్శనమిస్తాడు. నిజంగా ఈ ఆలయం చూడటానికి ఎంతో అపురూపంగా ఉంటుంది. కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ కలుగుతాయో శ్రీకృష్ణుడిని ఆ రూపంలో చూస్తే మనకి నిజంగానే వైబ్రేషన్స్ వస్తాయి. శ్రీకృష్ణుడు స్వయంగా మన కళ్ళ ముందు నిలబడినట్లు, మనల్ని అనుగ్రహిస్తున్నట్లు అద్భుతమైన భావన కలుగుతుంది. నిజంగా ఈ విగ్రహాన్ని చూడటం గొప్ప అనుభూతే. అసలు ఆ స్వామిని కళ్ళ ముందు చూసిన అద్భుతమైన భావన కలుగుతుంది. 8వ శతాబ్దంలో పల్లవుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం ఆల్వారుల పాసరాల్లో కూడా మనకి ప్రముఖంగా కనిపిస్తుంది. ఎందరో ప్రముఖులు ఈ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చాలా అద్భుతంగా అపూర్వంగా వర్ణించారు. శ్రీకృష్ణ పరమాత్ముడు మహాద్భుతంగా ఈ విగ్రహ రూపంలో మనకి కనిపిస్తాడు. ఈ విగ్రహం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇప్పటికీ అదే విధంగా పూజలు అందుకుంటోంది. ఈ ఆలయం ముఖ్యంగా రోహిణీ నక్షత్రం వారికి ఈ ఆలయం పరిహార స్థలంగా చెప్తారు. వాస్తవానికి నక్షత్ర దోషాలు ఉన్నవారు ఈ ఆలయంలో పూజలు చేస్తే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయనేది ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ ఆలయ సమయాలు తీసుకుంటే ఈ ఆలయం దాదాపుగా తెరుచుకునే ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా, అలాగే సాయంత్రం 5 నుంచి రాత్రి 9 దాకా మనకి ఈ కృష్ణ విశ్వరూప దర్శనాన్ని మనము సందర్శించుకోవచ్చు. శ్రీకృష్ణుడు మహావిశ్వరూపాన్ని ప్రదర్శించే ఈ ఆలయం ఎంతో విశేషంగా ఉంటుంది. ఈ ఆలయానికి ఆల్వారులు కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఇక శ్రీకృష్ణ పరమాత్ముడి దివ్య రూపం గురించి ఆల్వారులు ఎంతో ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక్కడ స్థల పురాణం కూడా దాని గురించే విశేషంగా తెలియజెప్పింది. ఈ ఆలయంతో తెలుగువారికి ఎంతో అనుబంధం ఉంది. తెలుగువారు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. శ్రీకృష్ణుడి మహాక్షేత్రాలలో ఈ ఆలయం ఎంతో విశేషమైనది. ఇలాంటి క్షేత్రం మనకి మరెక్కడా కనిపించదు. శ్రీకృష్ణుడు దూతగా కనిపించే ఈ ఆలయం ఎంతో విశేషమైనది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే భక్తుల కోసం, తను నమ్మిన వారి కోసం ఇక్కడ దూతగా వచ్చాడు. శ్రీకృష్ణుడు నమ్మిన భక్తుల కోసం ఎలాంటి త్యాగాలైనా చేయటానికి ప్రతిరూపంగా ఈ ఆలయం మనకి కనిపిస్తుంది. అందుకే ఈ ఆలయం భక్తులకి ప్రసిద్ధి చెందింది. ఇది ఇలాంటి క్షేత్రం దక్షిణ భారతదేశంలో మనకి మరెక్కడా కనిపించదు.
ఇక ఉత్తర భారతదేశంలో కనిపించే శ్రీకృష్ణ క్షేత్రాలలో కూడా ఈ పాండవ దూతగా కనిపించే క్షేత్రం మనకి ఎక్కడా కనిపించదు. పాండవ దూత పెరుమాళ్లకు ఎప్పుడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. బుధవారం వేళ ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహిస్తారు. మిగతా వేళల్లో కూడా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి. అలాగే వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే వైష్ణవ సాంప్రదాయంలో వచ్చే ప్రతి పర్వదినం ఇక్కడ ఎంతో విశిష్టంగా జరుపుకుంటారు. ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీకృష్ణుడికి ఇక్కడ అభిషేకాలు, హారతులు అన్నీ అపురూపంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలు చూడటానికి మనకి 2 కళ్ళు సరిపోవు. శ్రీకృష్ణుడి అభయ హస్తాన్ని చూస్తూ ఆ శ్రీకృష్ణుడి తిరునామాన్ని వీక్షిస్తే చాలు, ఎలాంటి దోషాలైనా పరిహారం అవుతాయి. ఇంత గొప్ప విశిష్టమైన ఆలయాన్ని మీరు దర్శించి ఆ జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహాన్ని పొందండి. శ్రీకృష్ణుడు జగద్గురువుగా కనిపించే ఆలయాలు మహా అరుదుగా ఉంటాయి. అలాంటి మహిమాన్విత ఆలయమే శ్రీ పాండవదూత పెరుమాళ్ ఆలయం. ఈ పాండవదూత పెరుమాళ్ ఆలయం సందర్శించిన వారికి ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దోషాలు తొలగిపోతాయనేది మనకి అక్కడి పండితులు వివరిస్తారు. ఇంతటి విశిష్టమైన ఆలయాన్ని మీరు సందర్శించుకోండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం, మన ఆలయ సమాచారం కోసం, అలాగే హిందూ మతంలోని ధార్మిక విశేషాల కోసం మీరు భక్తి9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఎప్పటికప్పుడు వచ్చే కొత్త సమాచారాన్ని తెలుసుకోండి. ఇలాంటి పురాతనమైన ఎన్నో ఆలయాల్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది భక్తి9. భక్తి9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని తెలుసుకోండి. మీకు పూర్తి వివరాలను అందజేస్తాం. మీకు కావలసిన వివరాల కోసం కింద మెసేజ్ చేయండి. మీకు ఏ ఆలయం కావాలి, ఎలాంటి విశేషాలు కావాలి, అలాంటి విషయాల్ని మీరు మెసేజ్ రూపం ద్వారా మాకు తెలియజేయవచ్చు. ఈ వీడియో చూసినందుకు ఆ జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మని దివ్య అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. జై శ్రీకృష్ణ.